హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. రెండవ రాశి వృషభ రాశి. వృషభ రాశి యందు కృత్తిక 2, 3 పాదాలు, 2, 3, 4 పాదములు మరియు రోహిణి 4 పాదములు, మృగశిర 1, 2 పాదాలు ఇమిడి ఉన్నాయి. కావున వృషభ రాశి వృషభ లగ్నాన్ని తెలియజేసుకుందాం. గురువు వృషభంలో ఉన్నాడు, చంద్రుడు మిథునంలో ఉన్నాడు. చంద్రుడు మిథునం నుంచి కన్యలోకి సంచారం జరుగుతుంది. కుజుడు వక్రించిన మిథునంలో ఉన్నాడు, వక్రించి మిథునంలో ఉన్నాడు. కేతువు కన్యలో ఉన్నాడు. రవి 13వ తేదీన మకరం నుండి కుంభంలోకి మారుతున్నాడు. బుధుడు 11వ తేదీన మకరం నుండి కుంభంలోకి మారుతున్నాడు. శని కుంభంలో ఉన్నాడు. వృషభ లగ్నం మరియు వృషభ రాశి వారికి లగ్నాధిపతి మరియు లాభాధిపతి పరివర్తనం జరిగింది. దీనివలన వ్యాపార అభివృద్ధి యోగం కనిపిస్తుంది అని చెప్పవచ్చు. కుజుడు ద్వితీయంలో వక్రించి ఉన్నాడు. కావున అన్నదమ్ముల మూలంగా కుటుంబంలో గర్జన సమస్యలు తల ఎత్తుతాయి అని చెప్పవచ్చు. జాగ్రత్త తీసుకోండి. అన్నదమ్ములు కొంచెం సంయమనం పాటించండి, జాగ్రత్తగా ఉండండి. ఈ వృషభ లగ్నం వారికి శుక్రుడు లాభంలో ఉన్నాడు. కావున వ్యాపారంలో అభివృద్ధి ఇస్తుంది అని చెప్పవచ్చు. ఎవరైతే వాహనాన్ని కానీ, ప్రభుత్వం సంబంధించిన ఉద్యోగం కానీ, ప్రభుత్వ సంబంధించిన ఉద్యోగానికి సంబంధించిన కోర్సులు విషయంలో చాలా అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. మరియు కేతువు పంచమంలో ఉన్నందువలన ప్రేమ విషయాలు అవి మిత్రుల సహాయంలోనూ కొద్దిగా జాగ్రత్తలు ఉండడం మంచిది. ప్రేమ విషయంలోనూ మిత్రుల సహాయంలోనూ కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది అని చెప్తున్నాను. జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఎందుకంటే పంచమంలో కేతువు మే నెల చివరి వరకు ఉన్నాడు. కావున ఈ ప్రేమ సంబంధించిన విషయంలో, మిత్రుల విషయంలో జాగ్రత్త తీసుకోవడం మంచిది. వివాహం చూసుకుంటే గనక మీ కుటుంబంలో దూర బంధువులు సంబంధించిన వారితో వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పవచ్చు. ఉద్యోగం చూసుకుంటే ప్రభుత్వం సంబంధించినవి కానీ మైనింగ్ లేకున్నా సంబంధిత రంగంలో ఉద్యోగం ఒకే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. ద్వితీయంలో కుజుడు వక్రించి ఉన్నందున ఎక్కువగా డబ్బు విషయంలో చిన్న గొడవలు, వాదోపవాదాలు ఒకే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. వాదోపవాదాలు ఒక్క అవకాశం ఉంది అని చెప్తున్నాను. జాగ్రత్త తీసుకోండి. చంద్రుడు మిథునం నుంచి కన్యలో సంచరణం వలన ఎక్కువ లోన్స్ లభించడానికి, క్రెడిట్ కార్డ్స్ లభించడానికి, వాహన ప్రయాణాలు అవకాశం చాలా ఉంది అని చెప్పవచ్చు. ఎక్కువగా 15వ తారీఖున ఏ విషయంలో అయినా ప్లానింగ్ చేసేటప్పుడు కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మంచి నిర్ణయాలు చేసేటప్పుడు కాస్త ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి. మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి, సూర్య భగవానుని ప్రార్థించండి. ఈ వారం అంతా కూడా శుభమే జరుగుతుంది. తదుపరి మిథున రాశి మిథున లగ్నాన్ని తెలియజేస్తాం.